మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఎవరు మిగలరు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వాక్యాలు. ఎత్తండి సార్, ఎవరొద్దు అంటాను, మేము మూసుకొని కూసామన్నారు ఎవరన్నా? గేట్లు ఎత్తినాను అంటాను కదా, ఏమైంది మరి? గేట్లు ఎత్తినందుకే, గేట్లు ఎత్తినో లేదో కానీ ఎమ్మెల్యేలు అందరూ మీ దాంట్లోకి వచ్చిండ్రు, ఏమైంది ఈ రోజు? వాళ్ళందరూ బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఏమైంది? గేట్లు ఎత్తితే వస్తా అన్నారు కదా, తెరుచుకోండి. ఎవరొద్దు అంటున్నారు? ఈ వాక్యాలు వద్దు, ఇట్లాంటివి తెరిస్తే తెలవాలి అంతే, లేదంటే లేదని చెప్పుకోవాలి. మేము గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగలరని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డిని కాదని కేసీఆర్ దగ్గరికి వెళ్తే నేతలు ఎవరు ఉండరని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో చేరేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేరన్నారు. అందుకే మరి బీజేపీ నుంచి వెళ్ళి ఉన్న వర్ధనపేటకి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీకి వేయండు, మరి కాంగ్రెస్కి రావాలే కదా. మీరు గేట్లు అయితే ఓపెన్ చేసినప్పుడు బీఆర్ఎస్కి ఎందుకు వేయండి? బీఆర్ఎస్కి ఎందుకు వేయండ్రు? అరే మీరు మిస్ అయినట్టున్నారు, పాయింట్ ఆడ మిస్ చేసుకున్నట్టున్నారు ఒక నాయకుడిని. మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ లో చేరికలు ఉంటాయని కేసీఆర్ అనడం హాస్యాస్పదం అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో కాంగ్రెస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తాము 2 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలపై ఎలాంటి అక్రమ కేసులు పెట్టలేదన్నారు. అక్రమంగా దోచుకున్న డబ్బులతో బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలి తప్ప భయపడటం ఎందుకు అని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ఎన్నో దుర్మార్గాలు జరిగాయన్నారు. అవన్నీ బయటపడాల్సి ఉందని చెప్పిండ్రు. ఎవరు కూడా రామన్ ఎవ్వరు చెప్పలే, అందరు సపోర్ట్ చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా ఏం చెప్పిండ్రు? మీకు రూల్స్ తెలియదా? పోలీసు వాళ్ళే కదా వాళ్ళందరూ కూడా. కేసీఆర్ గారి ఏజ్ చాలా ఎక్కువ, మరి కేసీఆర్ గారికి ఎక్కడ నోటీస్ ఇవ్వాలి? అంత వయసులో ఉన్న వాళ్ళకు ఎక్కడైతే ఈజీగా ఉంటుందో అక్కడనే వాళ్ళని తీసుకొని విచారించాలి అని చెప్పడం జరిగినది. ఎవరు కూడా మేము రామని చెప్పి ఎవరు అనలే. హరీష్ రావు గారు అనలే, కేటీఆర్ గారు అనలే, కేసీఆర్ గారు అనలే. వాళ్ళందరూ వస్తానే అన్నారు, మాట్లాడిండ్రు, సపోర్ట్ చేసిండ్రు, అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడే ఏదో ఒకటి ప్రజాప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళపైన ఏదో ఒకటి విచారణ పేరులో వీళ్ళందరినీ కూడా ఆడ పడేసి వాళ్ళని ఆడ తిప్పితే ఏమైతుంది? వీళ్ళందరూ ప్రచారానికి రారు, కాంగ్రెస్ కి మంచి సీట్లు వస్తాయి. బీజేపీ ఎట్లాగో ఎప్పుడు రేస్లో వెనకాలనే ఉంటది కాబట్టి మనం ఈ కేసుల పైన వీళ్ళని దిప్పించేసేసి మంచిగా మనం ప్రచారం చేసుకుంటే కాంగ్రెస్ కు మంచి సీట్లు వస్తాయి మున్సిపల్ ఎలక్షన్స్ లో అని అనుకుంటున్నారు ఏంది కాంగ్రెస్ వాళ్ళంతా కూడా. మరి ఇది మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఎవరు మిగలరని చెప్పి చెప్తా ఉన్నారు. తెరవండి, ఎవ్వరు వద్దనట్లేదు. తెరిస్తే వస్తే ఇంకా మంచిది, మీకే కదా, మీకే మంచి పవర్ వస్తుంది. ఇంకా మీ నాయకులు, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ పార్టీ ఏం చేస్తున్నది, మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఫస్ట్ అనేది అది చెప్పుకోమని చెప్పండి. అది ఎవరు చెప్తలేరు, వీళ్ళ గురించి పక్కకు పెట్టేసేయండి. మీ పార్టీ ఏం చేస్తున్నది, ప్రజాప్రభుత్వం ఏం చేస్తున్నది ఏందనేది జనాలకు తెలుస్తలేదు. మీరు ఎంతసేపు గివ్వే కేసులు పట్టుకొని మళ్ళీ వీళ్ళు ఏం చేసిన దానిపైన మీరు దృష్టి పెట్టారు అనుకోండి, మీరు చేస్తున్న పథకాలు మీరు ఇద్దామనుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయి జనాలు ఏం చేస్తారు, ఇవంతా ఉత్తుత్తే ముచ్చటనే ఉన్నది, మనం బీఆర్ఎస్కే సపోర్ట్ చేద్దామని చెప్పి బీఆర్ఎస్ సైడే పోతారు. మళ్ళీ అది ఇక మీరు గేటు తెరిచినా తెరవకున్నా జనాలు అయితే చాలా మంది కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. మరి బీజేపీ కూడా స్ట్రెంథన్ అవుతా ఉన్నది. వచ్చే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా అధికారంలోకి రావాలి అన్న సోయి నిజంగా కాంగ్రెస్ వాళ్ళకైతే లేదు. ఇది ప్రతి ఒక్కరు అంటున్నమాట. ఇప్పుడిప్పుడే మంచిగా సక్కదిద్దుకుంటూ అయిపోతా అన్న యాంగిల్ అనే ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరు జనాలందరూ బయట అంటా ఉన్నారు. కాంగ్రెస్ మళ్ళీ నెక్స్ట్ టైం రాదు అని చెప్పి అంటా ఉన్నారు. దానిపైన దృష్టి పెట్టండి. మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో కొన్ని స్కీమ్స్ మీరు మంచిగా తీసుకొచ్చిండ్రు. సన్నబియ్యం పథకం పైన మీ వాళ్ళే మాట్లాడతలేరు, గదాని గురించి మాట్లాడండి. సన్నబియ్యం పథకం ఉన్నది, ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, ఇంకా మీరు అమలు చేస్తున్న 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడండి. అవి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది చూడండి. అవి కాకుండా మేము గేట్లు తెరిస్తే వాళ్ళందరూ ఏమొస్తుంది, గేట్లు తెరిస్తే వాళ్ళందరూ వచ్చి మీ పార్టీలు ఉంటే ఏమొస్తుంది? ఏం రాదు. వాళ్ళు వచ్చి ఉన్నా లేకున్నా ఏం రాదు.